ఈ రాత్రి దేవుడి సన్నిధిలో కూడి వచ్చి పాట పాడి ఆరాధించడానికి దేవుడు మంచి అవసరం ఇచ్చినడానికి దేవునికి స్తోత్రం. దేవ సంఘ బిడ్డలకి, స్థానియ సంఘ కాపాడి, ఊర్లో పెద్దలు చిన్నలు, దేవుని వాక్య దూర ప్రాంతం నుంచి వినిన అందరికీ, రాయగడ సంఘ బిడ్డలకి అందరికీ యేసు ప్రభువు పేరట వందనాలు. దేవుడు అందరికీ దీవెనగా. ఈ నెల 30 తారీఖు రాయగడ సంఘం చర్చ్ అక్కడ ఓపెన్ అవుతున్నారు, చర్చ్ ప్రతిష్ఠ అవుతున్నారు. అందుకని సంఘ బిడ్డలు, స్థానియ సంఘ కాపాడి అందరూ ఈ నెల 30 తారీఖు 9 గంటలకి రాయగడికి రావాలి. సమయం 9 గంటలు. ఈ మాసం శుక్రవారం, రాబోయే శుక్రవారం. మర్చిపోకండి. దేవుడు బిడ్డలందరూ ప్రార్థన చేయండి. సంఘ కాపాడి కుటుంబం, సంఘము అందరూ కలిసి వస్తామని అనుకున్నారు. స్తోత్రం. సరే అయితే బైబిల్లోనికి మనం వెళ్తాం. మొదటి రాజుల పుస్తకము 17వ అధ్యాయం 18 వాక్యం మనం నేర్చుకున్నారు. మనం నేర్చుకున్న విషయం ఎక్కడంటే మొదటి తిమోథెయుసు పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యం నుండి మనం నేర్చుకున్నారు. దాని గురించి నేను చెప్పుకొని వెళ్తున్నాను. మొదటి తిమోథెయుసు 6:11. సరే, అదే దైవజనుడు, మ్యాన్ ఆఫ్ ద గాడ్. ఆ విషయమే మీకు నేను నేర్పిస్తున్నాను. ఇప్పుడు దైవజనుడా అని చెప్పిన పదం పాత నిబంధనలో రాయబడిన కొందరి గురించి నేను చెప్పుకొని వస్తాను. మీకు అందరికీ జ్ఞాపకం ఉందని మళ్ళీ రిపీట్ చేయలేదు. పోయిన వారం మనం నేర్చుకున్న దైవజనుడు ఎవరంటే ఏలీయావు గారి గురించి మనం నేర్చుకున్నారు. మొదటి రాజుల పుస్తకము 17-18 చదవండి. సరే అండి. అప్పుడు ఏలీయా గారు దైవజనుడు అని పిలవబడింది. స్తోత్రం. ఆ దైవజనుడు గురించి పోయిన వారం నేను 2 వారాల ముందరికి నేను చెప్పాను, మీరు మర్చిపోలేదు అనుకున్నాను. స్తోత్రం. ఇప్పుడు ఈ దైవజనుడు ఒక ప్రార్థన మనిషిగా ఉన్నాడు. దైవజనుడు ప్రార్థన మనిషిగా ఉన్నారు. అది ఇక్కడ యాకోబు పత్రిక 5వ అధ్యాయము 19 నుండి కిందకి చదివితే మీకు అర్థమవుతుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17, 18, 19 కలిసి చదవండి. ఏలియా మనవంటి స్వభావం గల మనుష్యుడే. వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చెయ్యగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు. ఏలియా ఒక ప్రార్థన మనిషి అనేది ముందుకు చెప్పారు. ఒక దైవజనుడు ఎలాంటి వాటికి ఒక ప్రార్థన మనిషి. ఎంతమందికి అర్థమైంది? ఈ కాలంలో మాలోళ్ళు మీలోళ్ళు తక్కువ ఉన్నది ఏది? ప్రార్థన. ఇంటికి కానీ బయటకు కానీ మీరు వచ్చి గంటలు మాట్లాడుతుంది, కానీ ప్రార్థన ఎంత చేస్తున్నారంటే 10 నిమిషాలు 20 నిమిషాలు తప్ప ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే చేయలేదండి. నీ ప్రార్థన చేయడం మునిపే నీ విషయం అన్నీ ఎరిగి ఉన్నారని మత్తయి సువార్త రాయబడిన కనుక అది పట్టుకొని చాలా మందికి దేవుడి సన్నిధికి ప్రార్థన చేయడము, నా విషయం అన్ని దేవుడు ఎరిగి ఉన్నారు కానీ నేను ఎందుకు అదే పట్టుకొని కొందరు కూర్చున్నారు. క్రైస్తవ జీవితంలో ముఖ్యమైన ఒక ఊపిరి ఏమనగంటే ప్రార్థన. అది జీవితంలో ప్రాక్టికల్గా చేయాలి, ప్రార్థన చేయాలి. యేసయ్య ఎవరికి ఎప్పుడు కూడా వాక్య పరిచయం చేయడానికి నేర్పించలేదు. వాక్య పరిచయం చేయడానికి, కానీ ప్రార్థన చేయడానికి యేసయ్య ఏం చేశాడు? నేర్పించాడు. ఏం చేయడానికి అంటే ప్రార్థన చేయడానికి యేసయ్య నేర్పించాడు. అవును కదా?
లూకా సువార్త 11వ అధ్యాయం 1-1 యేసయ్య చెప్పిన మాట ఉందండి. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని దగ్గరికి శిష్యులు వచ్చి చెప్పారు, ప్రభువా మాకు ప్రార్థన చెయ్యరా ఎలాగమని నేర్పించమని. మనమందరికి యేసయ్యకి ప్రార్థన చేసి నేర్పిస్తాడు. యేసయ్యకి ప్రార్థన చేసి మనం తిరిగి ప్రార్థన చేసి నేర్పిస్తాడు. దేవా కొందరు ప్రార్థన మీరు ఆలకించండి. దేవా ఈరోజు 22వ తారీఖు దేవా మీ మాసము 2025 మే మాసము 20 తారీఖు మీ దగ్గరికి. ఎందుకు దేవుడిది నెల తెలుసు దేవునికి. ఇదన్నీ చెప్పడానికి నీ ఎందుకు వచ్చారు ప్రార్థన అది చెప్పండి. దేవా ఈరోజు కూడికి వచ్చారు అవసరం అని చెప్పి దైవదాసులు మంచి వాక్యం చెప్పడానికి సహాయం చేయండి. వాక్యం నా జీవితంలో మార్పు రావాలని తెలుస్తుంది. అందరూ చెప్పి ఆమె చెప్తే సరిపోయింది. అది కాదు ఇది వచ్చినది అది కాదు. దేవునికి మొత్తం ప్రార్థన ఏం చేస్తున్నారు నేర్పిస్తున్నారండి. అది సంఘబిడ్డలు ప్రార్థన ప్రసంగించిన కంటే ప్రార్థన సొంత నేర్చుకున్నది మంచిది. ప్రసంగము ప్రార్థన గురించి గంట ప్రసంగం చేయడం కంటే మంచిది ప్రార్థన చేయడము మనం నేర్చుకున్నది మంచిది. కొందరికి ఇప్పుడు కూడా ప్రార్థన అంటే తెలియదు. చర్చలు వచ్చారు, మానవీసం వద్దారు, బాప్టిజం వద్దారు. అమ్మా నీ ఒకసారి ప్రార్థన చెయ్యమంటే నాకు రాదంట ప్రార్థన. పిల్లలతో నేలగా మాట్లాడుతున్నారు, అమ్మ నాన్నతో నేలగా మాట్లాడుతున్నారుగా, దేవుడితో మాట్లాడు. అదే ప్రార్థన. దానికి ప్రత్యేకంగా ఏదైనా అవసరం లేదు. అందుకే రాత్రి నాకు చెప్పిన ఏమనగా దైవజనుడా అని పిలువబడిన వారందరూ ప్రార్థన మనుషుడుగా మారాలి. అందరికీ ప్రార్థన మనుషులుగా ఉంటారు. ప్రార్థన చేయడం ప్రార్థనకి టైం లేదు. అవునా? అపోస్తల కార్యము 3వ అధ్యాయము 1-2 చూడండి. ఎన్ని గంటలంటే పగలు అప్పుడు పగలు 3 గంటలంటే 9 గంటలండి. 3 గంటలంటే 9 గంటలకి ఆడ ఎక్కడికి ప్రార్థనకి వెళ్ళాలి. ఒకసారి చర్చికి ప్రార్థనకి వెళ్ళడానికి టైం తెలియదు. ప్రార్థనకి వెళ్ళడానికి స్తోత్రం తెలియదు. విశ్వాసి ప్రార్థనకి వెళ్ళడానికి ఒక టైం ఉంది. అది ఎంతమందికి అర్థమైందంటే నాకు తెలియదు. నీకు నచ్చినప్పుడు నచ్చినప్పుడు వెళ్ళడం కాదు. ప్రార్థన మనుషుడుగా ఉన్న దైవజనుడు, ఆ దైవజనుడికి ప్రార్థనకి ఒక సమయానికి వెళ్ళి ప్రార్థన చేసి తిరిగి వస్తారు. యేసయ్య ఎప్పుడు లేచి అందరూ ఎక్కడ లేచి ఆయన ప్రార్థన చేశారు. మార్కు సువార్త 1:35 వాక్యంలో ఉంది. ఇప్పుడు యేసయ్యకి లేచి ప్రార్థన చేయడానికి ఒక సమయం ఉంది, ప్రార్థనకి వెళ్ళడానికి ఒక సమయం ఉంది. అందుకని దేవుని సంగమ మీకు కూడా ప్రార్థనకి ఒక సమయం, ప్రార్థనకి వెళ్ళడానికి కూడా ఒక సమయం ఉండాలి. స్తోత్రం. ఇప్పుడు కూడా కొందరికి వెళ్తే లేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఏలియావుడు గారి ప్రార్థన 5 విధములున్న ప్రార్థన. ఏలియా గారే 5 విధాలు ఉన్న ప్రార్థన. స్తోత్రం. అది నేను చెప్తానండి, బాగా వినండి. 1 రాజుల పుస్తకము 17వ అధ్యాయము 1-2 వాక్యం చూడండి. అందుక సంబంధియను తిష్బీయుడైన ఏలియా ఆహాబు వద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవం తోడు నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను అంటే వచ్చి ప్రకటించారు. ఇది కొంచెం కరెక్ట్ గా తప్పినది. అక్కడ యాకోబు ప్రార్థన
చేసేకుండగా 17-18 వాక్యం, యాకోబు పత్రిక 5:17-18 వాక్యం. 17 నుండి ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు ఆయన వర్షం పడకుండా ఆసక్తితో ఏం చేశారు? ప్రార్థన. అంటే వర్షం ఆగడానికి ఆయన ఏం చేశారు? ప్రార్థన. స్తోత్రం. దైవజనుడు ప్రార్థన చేస్తే ఏమవుతుంది? వర్షం ఆగిపోతుంది. ఎందుకు దైవజనుడు అలాగా ప్రార్థన చేసుకున్నారంటే, ఆ ప్రార్థన చేయని వాడు దేవుడు వాక్యం బట్టి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయని వాడు ఎలాగ చేయాలి? దేవుడికి స్తోత్రం. అదే వాక్యం బట్టి ప్రార్థన చేయాలి. దుర్యోపదేశ కాండము 11వ అధ్యాయము 16-17 వాక్యం. మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటిని నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును. అప్పుడు వాన కురవదు, భూమి మీద పండదు. యెహోవా మీకు ఇచ్చుచున్న ఆ మంచి దేశమును ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. అప్పుడు దేవుడు ఈ ఏరియా గారు ఈ వాక్యం పట్టుకొని ప్రార్థన చేశారు. మీరు నన్ను విడిచిపెట్టి అన్య దేవతలకి పూజించినప్పుడు నేనేం చేశాను? 18 వాక్యము, నేను ఆకాశం ఏం చేయబోతున్నారు? మూయపడబోతున్నారు. అలాగే ఉంది కదా 11. దేవుడు ఆకాశం మూసవేయబడుతున్నారు. అప్పుడు ఏలే గారు ప్రార్థన చేసినది ఈ వాక్యం బట్టి. అది మాత్రం కాదు, దుర్యోపదేశ కాండం 28వ అధ్యాయము దానిలో 23-24 వాక్యం చూడండి. నీ తల మీద ఉన్న ఆకాశం ఇత్తడి వలె ఉంటును, నీ క్రింద ఉన్న నేల దేవుడు వర్షం చేయకుండా ఆడపుతున్నారని దేవుడి 2 వాక్యములు ఏలే గారికి తెలిసి ఏలే గారి 2 వాక్యం బట్టి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి ఉండగా దేవుడు 3.5 సంవత్సరం దేశములు వర్షం కురిపించకుండా నీ కూడా ప్రార్థన చేసినప్పుడు ఎలాగా ఈ వాక్యములు ఇలాగా రాయబడి ఉంది. ఈ వాక్యం అనుసరించి నన్ను ఏం చేయాలి? విడుదలివ్వాలి. నా బిడ్డకి స్వస్థపరచాలంటే రోగుల కోసం ప్రార్థన చేయనప్పుడు మనం ఎలాగ ప్రార్థన చేయాలి? నేను స్వస్థపరిచిని నిర్గమకాండ 15వ అధ్యాయము 26-20 వాక్యములు రాయబడినట్టుగా ఈ రాత్రి నా బిడ్డకి నా కుమార్తెకి ఏం చేయాలి? యేసు నామములో ఈ వాక్యం అనుసరించి ఈ విడుదల ఇవ్వాలని దేవుని సన్నిధిలో విడుదలాడినప్పుడు ఆ వాక్యం ఎరిగిన దేవుడు, వాక్యం తెలిసిన దేవుడు ఈ వాక్యమును బట్టి ఆయన ఏం చేస్తున్నారంటే అద్భుతం చేస్తున్నారు. ఆయన అబద్ధం చెప్పడానికి నరపుత్రుడు కాదు, దేవుడుగా ఉన్న కాబట్టి ఆయన నోటి నుండి ఎప్పుడు కూడా ఎల్లప్పుడు ఎప్పుడు అబద్ధం రాదు. ఆయన చెప్పినదే చేయన దేవుడు, ఆయన చెప్పినదే చేయన దేవుడు. ఈ రాత్రి వాక్యముల రాయబడినట్టుగా నీ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి ఆ వాక్యానుసారంగా ఈ రాత్రి యొక్క విడుదల కలుగుతున్నది దేవుడు. ఇప్పుడు మీరు ఎలాగ ప్రార్థన చేయాలి? ఓకే. అప్పుడు ఎర్ర సముద్రం ఉన్న బిడ్డలు రాయగడ సంఘటనలు ఎలాగ ప్రార్థన చేయాలి? కీర్తన 2:7 కీర్తన 2వ అధ్యాయము 2వ అధ్యాయం చెప్పున్నది. కీర్తన 2:7 వాక్యం. నేను వివరించదను, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను. హల్లెలూయా. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు
హల్లెలూయా చెప్పండి. నాకు నీ ఏం చేయాలి? నాకు నీ ఏం చేయాలి? అడగాలి. ఏడు అడగాలి? జనములకి అడగైతే ఎలాగ ప్రార్థన చేయాలి? దేవా, ఎర్ర సముద్రములున్నా ప్రతి కుటుంబములకి యేసు నామములో నేను అడుగుతున్నానని నీ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుడు వాక్యములు రాయబడినట్టుగా అటువంటి జనములకి నేను స్వాస్థ్యంగా ఇస్తామని చెప్పిన వాక్యాన్ని ఈ రాత్రి ఈ ఎర్ర సముద్రములో ప్రతి బిడ్డలకి యేసు నామములో నేను అడుగుతుని ప్రార్థన చేస్తున్నాను. ఆ వాక్యం దేవుడు ఆయన చెప్పిన వాక్యానుసారంగా ఎర్ర సముద్రంలో ఉన్న వారికి దేవుడు ముట్టుతుంది, తాకుతుంది. అలాగే అబ్రహాము తన కుమారుని కొరకు ఎన్నిసారి దేవుడు ఎక్కడే ఆదికాండ 18వ అధ్యాయం మరి మీ ఇంటికి వెళ్ళి చదవాలి. అది అక్కడే ఈ చదివితే మీకు అర్థమవుతాడు అవుతుంది. ఆయన లోతు కోసం ఏం చేశారంటే 6 సార్లు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశారు. దేవా, అక్కడ చెప్పిన మాట ఏంటంటే, దేవా, ఏ 1000 మంది ఉన్నాయి నీ అడిగి నశింపబడతారా? 45, 40, 30, 35, 20 చివరికి వచ్చి 10 మందిలో ఉంటాయి నీ ఆ దేశము నశింప చెయ్యవా? నీ దేవుడి సన్నిధిలో ఏం చేశాడు? ప్రార్థన అనుకొని ఉండాలి. దేవుడి నీ ఊరు గురించి, నీ కుటుంబం గురించి, నీ భర్త గురించి, నీ పిల్లల గురించి ఇప్పుడే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వాక్యం ప్రమాణించి వాక్యం చెప్పుకొని ప్రార్థన. ఏలే గారు ప్రార్థన చేసిన ఉంటుంటుంది కాదు, వాక్యం పట్టుకొని ప్రార్థన. అప్పుడు ప్రార్థన చేయనప్పుడు ప్రతి బిడ్డలు ఏం చేయాలి? వాక్యం పట్టుకొని ప్రార్థన. ఏలి గారు చేసినట్టుగా వాక్యంలో రాయబడినట్టుగా ఆకాశం మోయబడాలని చెప్పినప్పుడు దేవుడు ఏం చేశాడు? మోసాడు. దేవునికి స్తోత్రం. మీరు కూడా ప్రార్థన చేయండి. దేవా, ఈ బైబిల్ క్లాసు వలన ఈ వాక్యం వినిన ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తులు మానవ మనసు పొందాలి, రక్షింపబడాలి. యేసు నామములో అడుగుడి. ఏ ప్రజలకి నీ స్వాస్థ్యంగా ఇస్తామని చెప్పినట్టుగా యేసు నామములో ప్రజలకి స్వాస్థ్యంగా ఇవ్వాలి. స్వాస్థ్యం అంటే హల్లెలూయా, ప్రైజ్ గాడ్. చెప్పండి. స్వాస్థ్యం స్వాస్థ్యం, స్వాస్థ్యం. నేను ఎలా చెప్తే మీకు ఏం అర్థం అవ్వదు. పితరుల సొత్తు. నీకు ఏదైనా వరం ఉంటే అది నీ సొంతం, అది నీ స్వాధీనంలో ఉన్నది. అలాగే నీకు ప్రార్థన చేసినప్పుడు ఈ ఊళ్ళో ఉన్నవాడు నీ స్వాధీనమైన వస్తుంది. మీరు చేయలేదు కాబట్టి, మీరు చేయలేదు కాబట్టి స్వాధీనం ఉన్నారు. నీ ఆడ స్వాధీనంకి వెళ్తున్నారు, వారిని స్వాధీనం. ఒకటి ఏరియా గారి ప్రార్థన స్తోత్రం కలిగింది. రెండవది ఏరియా గారి ప్రార్థన మీరు చూడాలి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. 17వ అధ్యాయము 20వ వాక్యం. 17వ చనిపోయే కుమారుని కోసం దేవుడి సన్నిధానం చేస్తున్నారు. స్తోత్రం కలిగింది. ఈ ప్రార్థనకి ఏం చెప్తున్నారండి? మధ్యవర్తి ప్రార్థన అని చెప్తున్నారు. ఏంటండి? దేవునికి స్తోత్రం. అది ఏం చెప్తున్నారు? మొదటి తిమోథెయుసు పత్రిక 2వ అధ్యాయము 2 నుండి కిందకి చదవండి. రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలు ఏం చేయాలి? అదే నీ విజ్ఞాపన ప్రార్థన. ఇది ఆ కుమారుని కొరకు ఏం చేసి ఇప్పుడు నేను ముందుకు చెప్పిన ఏలి గారు ప్రార్థన చేసి బాగా సమస్యను వాక్యం పట్టుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినది ఒక విజ్ఞాపన, ఒక వ్యక్తి కోసం
మధ్యవర్తి ప్రార్థన అని చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం. అవునా? దేవునికి స్తోత్రం. యేసయ్య గత సమయంలో అదే ప్రార్థన చేశాడు. ఎవరికి? ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు అది ఎరిగి యేసయ్య వారి వరకు అందరి కొరకు ఏం చేశాడు? ప్రార్థన చేశాను. కాబట్టి యేసయ్యకి పట్టకుండా బాకీ అందరికీ ఏం చేశాడు? విడిచిపెట్టారు. ఒక వ్యక్తి కోసం దేవుడి సన్నిధిని ఏం చేయాలి? ప్రార్థన. చనిపోయిన కుమారుని గురించి ఏలు గారు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఆ వాక్యంలో నుండి ఒక మాట చెప్తున్నారు. నీ కొన్ని విషయములు చనిపోయినట్టుగా ఉంది, చనిపోయినట్టుగా ఉంది. కానీ నీ ప్రార్థన చేస్తే చనిపోయిన విషయము బ్రతికి ఉన్నది. ఎలాగ బ్రతికి ఉంటారంటే ప్రార్థన చెయ్యిన బిడ్డలు ఉంటే చనిపోయిన విషయములు చనిపోయిన విషయములు కానీ చనిపోయిన విషయమైన కానీ అది రాత్రి ప్రార్థన వల్ల ఏం చేయొచ్చమ్మా? బ్రతికిస్తా. ఆ వ్యక్తి ఆ కుమారుడు గురించి ప్రార్థన ఎలాగ చేశారమ్మా? కిందకి చదవండి. యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదకు కీడు రాజేసితివా అని యెహోవాకు మొర్రపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పాలు చాచుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థించాను. యేసయ్య చేసినట్టుగా ఏడు చేసినప్పుడు ఏమో యేసయ్య కూడా ఏం చేశాడు? ముమ్మారు ప్రార్థన చేశాడు. ఈయన కూడా చిన్న కొరకు ఏం చేశారు? ముమ్మారు ప్రార్థన చేశాడు. ఆయన అర్థం ఏంటంటే ఒకసారి చేస్తే ఆ కుమారుడు ఏమవ్వలేదు, రెండోసారి చేసినే, మూడోసారి చేసినప్పుడు ఏమైంది? కనుక ప్రార్థన చేసినప్పుడు బ్రతికిన వాళ్ళకి ఏం చేయాలి? స్తోత్రం కలిగి విషయములకి విడుదల కలిగిన వరకు అదే దేవుడి చెప్పని రాత్రి ప్రార్థన విషయం ఆపారు కదా. ఈ రాత్రి మళ్ళీ అదే దేవుడు కోరుకున్నాడు. జరిగిన వరకు ఏం చేయాలి? దేవుడిగా ఉండి ఆ గుడ్డివాడు మనిషికి ఏం చేశాడు? ఆయన ఊర్ల నుండి వెలుపలికి తీసుకొని వచ్చి ప్రార్థన. ఇప్పుడు మనిషికి ఎలాగా కనిపిస్తున్నారు? అప్పుడు చెప్పారు, మనిషిని అందరూ చెట్టు వల్ల కనిపిస్తున్నారు. రెండో చెట్టు ఏం చేశారు? ప్రార్థన చేశారు. అప్పుడు ఎలాగా కనిపిస్తున్నారు అడిగినప్పుడు తేటగా కనిపిస్తున్నారు. సూపర్. హల్లెలూయా. ఆయన అర్థమైంది. యేసయ్య ఒక్కసారి ప్రార్థన చేసి రాపలే, మళ్ళీ ఏం చేశారు? హల్లెలూయా. ఈ రాత్రి దేవుడిగా ఉండినప్పుడు ఒక్కసారి ప్రార్థన చేసి ఆపలేదు, మరలా ప్రార్థన చేసినట్టుగా ఈ రాత్రి ఏదో ఒకసారి ప్రార్థన చేసినట్టుగా నీ కూడా దేవుడి సన్నిధిలో మరలా ప్రార్థన చేసుకుని ఉండాలి. ఆఫ్రికెళ్ళి కోసం సువార్తకి వెళ్ళిన ఒక దైవజనుడు ఉంది. ఆయన పేరు డేవిడ్ లివింగ్స్టన్. ఆయనకి 2 సార్లు ఏం చేశాడు? సమాధి చేశాడు. ఒకటి అది చచ్చిపోయినప్పుడు ఆయన శవం ఎక్కడికి తీశాడు? వెళ్ళినప్పుడు అమెరికాకి తీసుకుని వెళ్ళాడు. అప్పుడు ఆయన ఈ దేశం దాన్ని సువార్త చేసిన కానిగా ఆయన గుండు నాకు మనకి ఇవ్వాలని చెప్పారు. ఆపరేషన్ ఏమని అడిగారు? ఆ గుండెడికి గుండె ఏం చేశారు? ఆపరేషన్ సమాధి చేశారు. ఆయన శరీరము మన దేశంలో సమాధి చేశారు. స్తోత్రం ఆ మనిషి నిలబెట్ట ప్రార్థన చేసి మోకాలు ఎలా ఉందండి? మోకాలేసి ఏమైంది? లేదా చెప్పచ్చు. పాస్టర్ మా వెళ్ళినప్పుడు కూడా డెలివరీ లేచి 5 గంటలకి ప్రార్థన చేసినప్పుడే ఆయన మరణం జరిగింది. రాత్రి ప్రార్థన చేసుకొని ఉంటినప్పుడు మరణం అతనికి పట్టుకుంది. అదే ఒక దైవజనుడికి భాగ్యం అది. రాత్రి నీ కూడా
దేవునికి స్తోత్రం. మొదటి రాజుల పుస్తకము 18 అధ్యాయం 43 నుండి 46 వరకు చదవండి. తరువాత అతడు తన దాసిని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారచూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మారులు పోయి చూడమని చెప్పెను. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి నువ్వు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధపరచుకొని బొమ్మని చెప్పమని వారిని పంపెను. ప్రార్థన చేశారు. ఇక్కడ చదవరు. ఇప్పుడు ఎలాగ ప్రార్థన చేశారు అక్కడ చూడు. తరువాత అతడు తన దాసిని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారచూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మారులు పోయి చూడమని చెప్పెను. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి నువ్వు వెళ్ళకుండా వర్షము నిన్ను ఆపకుండునట్లు ఆహాబు భోజనము చేయబోయిన గాని ఏలియా కర్మెలు పర్వతము మీదకు పోయి నేల మీద పడి మోకాల మధ్య ఉంచుకొనెను. ముఖం ఎక్కడ ఉంచుకున్నారు? అదేగా ముఖము మోకాలు. ఒక చిన్న పిల్లలు అంటే చిన్న పిల్లలు కంటే ఒక గర్భంలో ఒక శిశు ఎలాగ పడుకున్నారో ఆ రీతిగా ప్రార్థన చేసుకున్నారు. దీని ముందుకు ఎలాగ ప్రార్థన చేశారు? ఆహాబు ఇంటికి వెళ్ళి నిలబడి, నేను చెప్పిన తర్వాత ఈ భూమిలో చేయకూడదు. ఒక్క ప్రార్థన, చిన్న ప్రార్థన, పెద్ద విడుదల. ఏది ఆపేరో మళ్ళీ అది తెరవడానికి ఎన్నేసి ప్రార్థన 7 మార్లు. అది ఎలాగ ప్రార్థన? ఆ చిన్న పిల్ల వలన వంకి ప్రార్థన చేస్తున్నారు. జీవితంలో ఏదైనా ఒక విడుదల జరగాలంటే మీరు కూడా ఒక చింటి బిడ్డ వలన కూడా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. 17వ అధ్యాయములు సింహం వలన నిలబడిన వాడు 18 అధ్యాయములు వచ్చి వంగిపోయింది. ప్రార్థన చేయని వాడు వంగుతుంది, ప్రార్థన చేయలేని వాడు వంగదు. నేను చెప్పిన అర్థమవుతుంది. ఈ పొలంలో ధాన్యం ఉంది కదా, ఎక్కువ ధాన్యం ఉన్నాయా? బరువు ఉన్నా ఆ పని ఎలాగా? బరువు లేని పని ఏమవుతుంది? అందరూ వంగదు. ఎందుకు వంగలేదు? సరుకు లేదు, అది లోపల ఏం లేదు, సరుకు లేదు. ఉన్నది ఏమవుతుంది? బరువు ఉన్నది వంగిపోతే లేదు. ఈ మన ఊర్లో చెరువు ఉంది కదా, చెరువు నీళ్ళు తక్కువ ఉన్నా చెరువులో ఒక రాయి ఇలాగా వేయండి, ఏమవుతుంది? గొప్ప శబ్దం వినిపిస్తుంది. శబ్దం కాదు, కెరటలు వస్తుంది. పెద్ద లోతున్న సముద్రములే వింది తీసుకొని వెళ్తున్నాం. నీళ్ళు లేని విందికి కొట్టండి, నీళ్ళు ఉన్నది కొట్టితే నేను చెప్పిన మాట అదే. ప్రార్థనకి నీ వంగినప్పుడే మామూలు నీ వంగిపో. నీ కుటుంబంలో వ్యక్తిగత జీవితంలో అద్భుత కనబడాలంటే దేవుడి సన్నిధి 7 మారు ఏరియాగా నిలబడి 41 వరకు చూడండి. 41 విస్తారమైన వర్షము వచ్చినట్లుగా
బలి పుట్టుచున్నది, నీవు పోయి భోజనం చేయమని ఆహాబుతో చెప్పగా సరే 42వ వాక్యం. ఆహాబు భోజనం చేయబోయిన గాని ఏలియా కర్మేలు పర్వతం మీద ఎవరు ప్రార్థన చేయాలి? వాస్తవంగా ఎవరు ప్రార్థన చేయాలి? ఆహాబు. ఎందుకు? అతనే ఆ దేశానికి రాజుగా ఉంది. దేశంలో వర్షం పడలేకపోతే ఆడి చచ్చిపోతూ ప్రజలు ఏమవుతుంది? ఈయన ఏం చేయాలి? ప్రార్థన. కానీ ఈయన ఏం చేశారు? ఫుడ్ కడుపు నింపారు. 41 ఏలి గారి ప్రార్థనకి కర్మేలు ఎక్కినప్పుడు ఆహాబు తినడానికి వెళ్ళలేదు. ఇలాగా అండి కొందరు విశ్వాసం. అయ్యారు భయంకర ప్రార్థన, విశ్వాసం కడుపు నింపి పడుకోవడం. ఆహాబే ఎందుకు ఈ ప్రార్థన ఇక్కడ పెట్టుతున్నారు, ఈ బైబిల్ స్టడీ ఇక్కడ నడిపిస్తున్నారో మీకు అర్థం అవుతాయి. అయ్యాలి అందరికి పోయి పిలిచి ఇక్కడే బైబిల్ స్టడీ చెప్పేసి బోధన పెట్టేసి పంపించిన దేనికి మీకు అది ఆడికి తెలుసు. దేవునికి ఆడ చెయ్యిన పని వ్యర్థం కాదు. ఎందుకంటే ఇలాగ వాక్య పరిధి ఎక్కడ తెలిసి ఎవరైనా విన్ని మారు మనసు పొందితే, ఒక వ్యక్తి మారు మనసు పొందితే సర్వలోకముల కంటే విలువైన ఈ కాలంలో దైవదాసుడు ప్రార్థన చేయడానికి కొండ ఎక్కి ఒక శిశువు వలన ప్రార్థన చేసినప్పుడు అధికారులు చెందిన వారు తిరుగుకొని పడుతున్నారు. హలో, ప్రార్థన వినుడా పవనుడా ప్రార్థన నేర్పుమయ్యా, ప్రార్థన వినుడా పవనుడా ప్రార్థన నేర్పుమయ్యా. సోదరి చచ్చి పాటలు పాడడం కానీ ఇలాంటి పాటలు పాడండి. దేవునికి సోదరు ప్రార్థన నేర్పమయ్యా. దేవునికి స్తోత్రం. కొన్ని సంఘటనలకి నేను చెప్పిన మాట ఏమనగండి, ఏలి వారు ఏం చేస్తున్నారు? దేవునికి సోదర కర్మీల కొండ పైన ఎక్కి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేసిన ఎవరైనా తెలుసా? అతనికి తెలియడానికి చూపిస్తుంది. నేను ప్రార్థన ఉన్నాదని తెలియడానికి చూపిస్తాను. ఎలిగారు అలాగే చూపిస్తారా? కింద ప్రార్థన చేస్తే చాలు కదా, అందరు చూసారు కదా. కొండ పైనకి ఎక్కలేదు కదా, ఆయన ఆ కొండపైకి ఎక్కి ఏం చేస్తున్నారు? ఈ ప్రార్థన చేయని వాడు కింద కాదు, ఎప్పుడు పైకి. ప్రార్థన చేయలేని వాడు ఎప్పుడైతే లోయలు ఉంటాం. స్తోత్రం కలిగిన పైకి ఆయన ఏం చేస్తున్నారు? ఆయన ఒంటిలో ప్రార్థన చేసిన ఎవరు లేదు, తోడుగా లేదు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరు లేదు, ప్రజలు లేదా, దేవుని ఎరిగిన వాడు లేదా, దేవునికి తెలిసిన వాడు లేదా, యేసయ్య గురించి బాగా, దేవుని గురించి బాగా ఎరిగిన వాడు ఎక్కడ ఉండి ఇశ్రాయేలు దేశంలో ఉండినప్పుడు ఒక మనుషులు మాత్రమే అవుతున్నారు, దేవుని సన్నిధిని గడిపిస్తున్నారు. అందరూ తిరుగుని పడినప్పుడు ఇక్కడ ప్రార్థన, ఇక్కడ బైబిల్ స్టడీ ఎందుకు చేస్తున్నారంటే ఇది ఒక విడుదల కలిగింది. వారు చేసినట్టుగా ఆనంద పాటకి పాస్టర్కి చెయ్యొచ్చు, కానీ ఆవిడకి పడుకోడానికి నిద్ర రాలేదు. కొందరు కూడా ఈ చర్చి లోపలికి రావడాలి అని ఆశతోని ఆత్మ రక్షింపబడడానికి ఇది ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఏలు గారు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేసుకున్నారు. సోదర సీక్రెట్ ప్రార్థన రహస్యము, ఉత్తరం బహిరంగ మేడ మీద ఓపెన్లీ అందరికి తెలిసేటట్టుగా ప్రార్థన చేసినది రహస్యంగా దేవుడిచ్చిన జవాబు అందరూ తెలిసినట్టుగా. సోదర కొండ పైన ప్రార్థన చేసినప్పుడు అందరూ తెలిసినట్టుగా ఆలోచనలు వేగంగా కనబడుతున్నారు. ఎవరెవరో దేవుడి సన్నిధి ఒంటరిగా కూర్చి మూలుగుతున్నారు. ఈ మూలుగిన నేను ప్రార్థన చేసి ఒంటరి చేసిన కానీ ఈ ప్రార్థనకి జవాబు అందరూ
ఈ కూర్చొని ఎలా ఉన్నారో మీరు చూడండి, మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నారు. ఎలాగ ప్రార్థన చేశారు? రెండవది ఆయన ఎలాగ ప్రార్థన చేశారు? యాకోబు పత్రికలో ఎలాగ చేశారు? ఎలాగ ప్రార్థన చేశారమ్మ? 16 వాక్యం 5:16 ఎలాగ ఆసక్తి అంటే ఆసక్తి. మీరు ప్రార్థన చేసే ఏమిటండి అమ్మా కళ్ళు తెలిసి చెప్పు, అదే ప్రార్థన కాదు. ఏంటండి ఏట్లేదు అది కొంచెం కూడా పడితే మన కొంచెం కూడా అర్థం అవుతుందండి. అపోస్తలుల గారి 12వ వాక్యం చూడండి. అపోస్తలుల గారి 12వ వాక్యం. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉండగా పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. ఎలాగ ప్రార్థన చేసింది? స్తోత్రం. దేవుడు ఎలాగ ప్రార్థన యేసయ్య, మా యేసయ్య సారీ మార్కు సువార్త 1:10 చూడండి, 9:10 చూడండి, కలిసి మార్కు సువార్త 1:9. ఆయన ప్రార్థన చేసినప్పుడు అడవి జంతువు ఆ దినములో యేసు గలీలు నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబొట్టియు పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదకి దిగి వచ్చి చూచి. నేను చెప్పినదే చదవండి. ఆయన ప్రార్థన చేసినప్పుడు అడవి మృగములతోని మరియు ఉంటారని అక్కడ రాయబడి ఉంది. మీకు అదే మార్కు సువార్త 1 అధ్యాయంలో ఉందమ్మా. మీరు ఎక్కడ చూస్తున్నారు నాకు తెలియదు. 13. అదే ఈ 9 అంటే 9 వచనములే ఖండం అటు ఇటు కదలదు. 13 కిందకి పైకి చూడదు. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా నుండెను. మరియు దేవదూతలు అడవి మృగములతో ఉండరు. యేసయ్య ప్రార్థన చేసినప్పుడు ఎవరు తోడుగా ఉన్నారు? అయితే అర్థమండి, అడవి మృగం అన్ని దగ్గరికి సింహం గర్జించినప్పుడు, అడవి జంతువు కేకలు వేసినప్పుడు కూడా ప్రార్థన ఏం చేయలేదు. మన దగ్గర వచ్చి ఇంటికి వచ్చి ఫోన్ వచ్చినట్టు ప్రార్థన ఆపేసి హలో అతను పాస్టర్లుగా చేస్తున్నారు. ఇక్కడ వాక్య ప్రజలు ఘనమైన ప్రజలప్పుడు నీకేం లేదు, ఏకాగ్రత లేదు, ఆసక్తి లేదు, ఏకాగ్రత లేదు. ప్రార్థనకి ఏముండాలి? ఆసక్తి, ఏకాగ్రత ఉండాలి. కొందరికి ఏం లేదు. అవునా? వాక్యం విన్నప్పుడు ఎలాగ ఉండాలి? ఆ వాక్యం నీ అనగా వింటూ ఉంటే నీకు విడుదల కలుగుతుంది. ప్రార్థన ఏలియా చేసిన మామూలు ప్రార్థన కాదు, ఆసక్తితో ప్రార్థన చేసిన స్తోత్రం కలిగిన. ఎందుకైనా ఆసక్తి వచ్చిన? వర్షం లేదు, 3.5 సంవత్సరమై భూమిలో వర్షం పడలేదు. దాన్ని బట్టి వర్షం పడడానికి కొరకు దేవుడు మీరు ఏం చేశారు? ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నారు. ఈ రాత్రి నీ కూడా ప్రార్థనలో ఆసక్తి కలిగి ఉండాలి. అవునా? యెర్మయా గ్రంథం 48:10 చూడండి. యెర్మయా గ్రంథం 48:10. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును. హల్లెలూయా చెప్పండి. యెహోవా కార్యములు అయితే అర్థం చర్చికి వచ్చి అశ్రద్ధగా కూర్చుని ఉంటే నీ శాపగ్రస్తులంట. హల్లెలూయా అర్థమై వెళ్తా. హల్లెలూయా చెప్తున్నారు. అందరూ వచ్చి ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యంగా
కూర్చున్నారు, నీకే బాస. అది నీ ఏం చేయలేదు, దేవుడు వాక్యము వినలే. ఇప్పుడు జోడి పాలతో బాగా వాక్యం చెప్తున్నారు, అది నీ శ్రద్ధ కలిగి వినలేకపోతే నిర్లక్ష్యంగా కూర్చున్నారు కనుక స్తోత్రం. దేవుడు పని అది. ఆరాధన ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి? స్తోత్రం. అందుకే ఆరాధనకి అన్ని గ్రీకులు అన్ని భాషలు అర్థం ఉందండి. దేవుడికి రెండు చెయ్యలుగా చాపి నిలబడాలి. చిన్న పిల్లలు పిచ్చి అడిగినట్టుగా దేవుడు అదే విధంగా మనసు సమయంలో ఆరాధనలు ఈ మనసు దేవుడితో ఏం చేశారు? కనెక్ట్ అయింది. దేవుడి ఆసక్తి కలిగి ఆత్మావులు ఆరాధించినప్పుడు ఒకడు ఆరాధన చేసుకొని ఏం చేశారంటే ఈ పైకి చెయ్యి గట్టిగా పైకి ఎక్కిన కాబట్టి పైన కూర్చి ఉన్న కొన్ని కర్రల్ని మొత్తం ఏం చేశారు? మనమంతా అక్కడ నిలబడి ఆరాధన చేస్తున్నాం. కన్ను తెరిచి చూసినప్పుడు పైనుండి నేను ఆ సాక్షిగా ఉన్నా. నేను అక్కడ కర్రలు ఫుల్ ఆ గడ్డి మొత్తం ఇంట్లో కూర్చున్నారు. పిల్లలు, చిన్న పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, మగవాడు అందరూ ఏం చేస్తున్నారు? కూర్చుండి ఆరాధన చేస్తారు. ఇప్పుడు కాదు 83లో సంగతి అనేది చెప్తున్నారు. 83 స్తోత్రం. 1983లో ఆరాధన చేసినప్పుడు పైనుండి కర్రలో ఏమైంది? కిందకి పడినప్పుడు ఎవరి శరీరంలో ఒక కర్ర కూడా కదలకుండా పడి ఉన్నది చూశారు. అలాగా అంటే ఆరాధన అక్కడ జరిగిన సంగతి ఆవిడకి తెలియదు. ఎందుకంటే ఆవిడ మనసు ఎవరితో కలిసి సరి అయిన ప్రార్థన. నేను నా ఫ్రెండ్ కూడా ఇలాగా ఆవిడ నాన్న మనకి తెలియని ఛాయ చేసి మా దగ్గరికి తాగడంట. మనమందరూ ప్రార్థన కూర్చొని వచ్చి అక్కడ పెట్టి తాగునే. ఆయన ఏం చేశారు? నేను వచ్చాను కదా అంటే మార్కెట్కి వెళ్ళి చేప తీసుకొని వచ్చామని అనుకుని చేప తీసుకోవడానికి వెళ్ళాను. ఆయన చేప తీసుకొని వచ్చినప్పుడు మనకి సమయము దాదాపు 12 గంటలు అయింది. 12 గంటలు అయినప్పుడు కూడా మనము ఏమవలేదండి. 9 గంటలకు కూర్చొని మనం ప్రార్థన ఏం చేయలేదు, ముగించలేదు. వరం వచ్చి నాన్న వచ్చిన మనకు తెలియదు. ఏంటి నేనేం చేసినట్టు అక్కడికి వెళ్ళి వాడు తింటారు మామూలుగా. అప్పుడు ఆ సౌండ్ విని కన్ను తెలిసి వాడు ఛాయ్ పెట్టి చేరిపోయాడు. ఆ ఛాయ్ పోయింది. ఛాయ్ విషయం మనమే మారింది. ఛాయ్ తాగడం విషయం మర్చిపోయి. ఎందుకంటే ఆత్మ ఆవిడ ఆరాధించినప్పుడు దేవుడికి స్తోత్రం. శరీరంలో గాయాలు వచ్చి మాంసం ఏమవుతున్నాం? ఆడు మందు వాడను, మందు తింటారు, ఇంజక్షన్ వేయను, ఏం చెయ్యను. మాంసం ఏమవుతున్నారు? ఊడిపోతూనే ఉన్నాం. అది మన ఇద్దరికి ప్రార్థన చేసిన దేవా ఇద్దరికి స్వస్థత కలగాలని మనం అందరూ కలిసి ఇద్దరు కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అడిగి విడుదల ఇచ్చింది. తర్వాత సంగతి ఆసక్తి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగి మంచి వాక్యములు తగిలినప్పుడు మనం మీరైతే ఆసక్తి కలిగి ఉండాలి. స్తోత్రం కలిగి వేరే దాన్ని ప్రార్థన చేసినట్టుగా నీ కూడా ఆసక్తి కలిగి చేయాలి, ప్రార్థన చేయాలి. దేవుడికి స్తోత్రం కలిగి అది సరి అయిన ప్రార్థన. దేవుడికి స్తోత్రం. ఏడుగంట పైకి వెళ్ళి ఏం చేస్తున్నారు? ఆసక్తి కలిగి. ఇప్పుడు కుమారునికి వెళ్ళి నీ ఏం చేయాలి? సముద్రంలో చూడము. ఆకాశంలో ఏదైనా మేఘంలో ఆడ ఒక్కసారి వెళ్ళారు, 2 సార్లు వెళ్ళారు, 5 సార్లు వెళ్ళారు, 6 సార్లు, 7వ సారి. ఇలాగంటే విశ్వాసం ఉంటే సూపర్. ఇలాగంటే విశ్వాసం ఉంటే ఎలాగండి అన్ని ఓపికగా ఉన్నారంటే. ఎన్నిసారి వెళ్ళారండి? 7 మార్లు వెళ్ళినప్పుడు కూడా ఈ అయ్యగారికి పడిపాటు లేదని చెప్పలే. ఈ అయ్యగారికి ప్రార్థన చేశారు. చూడరా 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 ఏంటి ఆవలేదు పడిపాట సోదరం కలిగింది. నేను బాగా చెప్పిన దేవుడు నీ కోసం విడుదల ఇస్తాను చెప్పిన కాబట్టి కొందరు అనుకున్నాను ఎప్పుడు చెప్తున్నా అయ్యగారి విడుదల జరగలేదే. నీ ఏం చేయాలి? ఏలిగా
కలిసి శిష్యుడి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. సముద్రం దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? చూడమని చెప్పు. ఆడ వెళ్ళి తిరిగి వచ్చాడు. చూసారా ఏటి లేదు ఇవ్వండి. హల్లెలూయా. మళ్ళీ 7 మార్లు వెళ్ళినప్పుడు కూడా ఆయన నిరాశ చెందిన మాట చెప్పలేదు. కొందరు నోరు తెరిస్తే నిరాశ ఎలా అండి? ఎలాగండి నిరాశ జరగదు. ఎలా అవుతుంది? అది అవుతుందా? హల్లెలూయా. జరగదండి. అది అవుదా? ఆవదావదని చెప్పిన వాడు కాబట్టి అది ఎప్పుడు కూడా ఏమవుతుంది? ఆపదు. ఆవునట్టుగా చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. అలాంటి ఒక నమ్మకం కలిగిన మాట నోటండి. ఎవరితో మాట్లాడతాడు వెంటనే ఏం చేశాడు? రెగ్యులర్గా మాట్లాడతాడు. ఇలాగ మాట్లాడు. ఇతను అక్కడ మీటింగ్ పెడితే బాగుంటుంది. డబ్బు అక్కడ ఇక్కడ డబ్బు గురించి మనం చెప్పారా? మీటింగ్ కోసం మీటింగ్ అన్నాడు. వాక్యగానే దేవుడు చూసుకున్నా అని చెప్పాలి కదా. హల్లెలూయా. మిగిలిన పని మొత్తం దేవుడు చేసుకుంటాడు. కొందరు ఇది నోరే తెలిసి చెప్తున్నారు. ఇదొక వెళ్ళినప్పుడు నేను రక్తం ఏమవుతూ నేను మౌనంగా ఉన్నాను. నాకు అలాగంటే మాట వినడం కూడా ఇష్టం లేదు. ఎందుకంటే అలాగే చెప్పి మనం నశించిపోతుంది. అలాగే చెప్పి జరగదు. నా జీవితంలో జరగదు, నా జీవితంలో జరగదు, నా భర్త మారరు, నా పిల్లలు మారరు. ఇలాగే చెప్పుకొని ఏం చేశాను? నేను నశించిపోతున్నాను. జరుగుతుందని నమ్ముకొని చెప్పండి. దేవుడు అడిగిన నమ్మకంతో నీ కొండుకొని ఇక్కడ నుండి సముద్రంలో దిగుమని చెప్పొద్దు. ఏమవుతుంది? ఆ మాటకి అంత పవర్. చెప్పినట్టుగా పని వాళ్ళు ఏం చేశారు? ఎదురు చూడడానికి వెళ్ళారు. స్తోత్రం. అటువంటి వాళ్ళ సంఘములు ఉంటే సంఘం పెరుగుతుంది. రాయుడికి 30 తారీఖు మీటింగ్ వెళ్ళాడు. డబ్బు లేదు. రాయవారు ఎలాగే వెళ్తుంది? డబ్బు లేదు. ఎలాగలుగుతావు? ఇదే వ్యక్తికి భయంకరంగా మలేరియా వచ్చిన డబ్బులు మలేరియా వచ్చిన అనుకో. అప్పుడు మలేరియా డబ్బు లేదు. మలేరియా డబ్బు లేదు. మలేరియా పెట్టికెళ్ళి మలేరియా. నీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా జ్వరము కానీ ఏదైనా వచ్చినప్పుడు అప్పుడు డబ్బులు అప్పులు గిప్పో సప్పా సిప్పో చూసుకొని నీ ఏం చేస్తుంది? దేవుడి పని కోసం నేను చేయను. కానీ దాన్ని ఎలాగదు. నేను 40 సంవత్సరం ఉంటే మాస్టర్గా ఉన్నా కాబట్టి సోదరం కొన్ని డబ్బులు ఎవరైనా నా చేతికి ఇచ్చిన డబ్బులు నేను అప్లై చేస్తున్నాను. తర్వాత అడిగిస్తాను. దేవుడికి సోదరం. ఎందుకంటే నమ్మకం కలిగిన వాడే అలాగే చెయ్యండి. దేవుడికి సోదరం. నమ్మకం లేని వాడు అలాగే చెయ్యొద్దండి. దేవుడికి సోదరం. గట్టిగా సోదరం చెప్పండి. సోదరం. ఆ కుర్రాడికి ఇంక నాకు చాలా సంతోషం కలిగింది. వెళ్ళరా అని చెప్పినప్పుడు వెళ్ళాడు. చూడరా అని చూసాడు. కానీ 6సారి వెళ్ళినప్పుడు ఏ కనబడది. 7సారి వెళ్ళినప్పుడు 46 వాక్యం చూడండి. 18:46. యెహోవా ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని కదా ఆయన పైన అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుతున్నదని. చెప్పండి. మేఘ ఎక్కడ ఉండేది? సముద్రం కింద. చదవండి. ఇప్పుడు మనిషి చెయ్యి అంత చిన్న సముద్రం నుండి పైకి ఎక్కుతున్నది. మేఘ అప్పుడు వరకు ఎక్కడ ఉండేది? ప్రార్థన చేసే లోపల ఉన్నది ఏమవుతుంది? నీకున్న మీద ఎక్కడ ఉంది? సముద్ర లోపల ఉంది. అది బయటికి రావాలంటే ఒకసారి అది 7 మార్లు నిలబడుతుంది. పైకి వచ్చిన సమయం ఇది. యేసు నామములో ఈ రాత్రి ఒక బిడ్డ జరిగిన ప్రార్థనలు కొనియాడంటే అప్పుడు వరకు మేఘము సముద్రం నీరు ఆయనకి అట్టిగా నిలబడింది.
సంగమా ప్రార్థన మనకు అవసరం. మూడవది ఏలి గారి ప్రార్థన ఏమనకు తెలుసా? వర్షము మరలా కురిపించడానికి, వర్షం ఆపడానికి ఒక ప్రార్థన కాదు. అది వర్షం పడాలంటే అలాగని రాత్రి అలాగ మీరు కూడా ఏం చేయలేదు, ప్రార్థన కొనియాడాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మూడు నాలుగవది ఏలి గారు వేలగా ప్రార్థన చేశారని చూడండి. చూడండి, దేవునికి స్తోత్రం. అది 19 అంటే 4 తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదిర వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేశాను. అదే 4వ దేనికి ప్రార్థన చేశారు? చావడానికి ప్రార్థన. ఎందుకు ప్రార్థన చేశారండి? గట్టిగా చెప్పండి. దేనికి ప్రార్థన చేశారు? చావడానికి ప్రార్థన చేశారు. స్తోత్రం కలిగిందిగా. ఈ ప్రార్థన దేవుడు వినలే. ఈ ప్రార్థన ఇలాగని ఎన్ని ప్రార్థన నీ చేశారు? ఇప్పుడు వరకు ప్రార్థన దేవుడు మీరు కూడా చేయలేదు. దేవా చచ్చిపోతే బాగుంది, దేవుడా చచ్చిపోతే బాగుంటాం. నీ చెప్పారు కదా నీ భర్తకి, నీ అమ్మకి, నేను చచ్చిపోతే నీ ఎలాగ చూసుకో. అప్పుడు తెలుసు. ఎప్పుడు? ఇదొక భక్తుని చెప్పిన మాట కాదు. ఎందుకేమి గారు ఇలాగ చెప్పారు? చచ్చిపోతామని 2-3 వాక్యాలు పదవి చేద్దాం. యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపింది. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయును గాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొని వినప్పుడు చిన్న స్క్రూ ఉంది. ఒకసారి యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకరి ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయును గాక. ఏ దేవుడు? ఇజబెలు చెప్పిన దేవుడు ఎవరు? బయలుదేవత. 18 అధ్యాయములు ఈ బయలుదేవతకి మొత్తం ఏం చేశారు? ప్రభుత్వానికి మొత్తం ఏం చేశారు? చంపించేశారు. ఆ చంపిన వ్యక్తి 19 అధ్యాయంలో వచ్చినప్పుడు దేవత పేరు పెట్టి శపించడం భయపడుతుంది. 18 అధ్యాయములు ఆ బయలుదేవతకి అందరికీ ఏం చేశారు? పరాజయం చేశారు. ఆ వారందరూ ఓడిపోయారు. 19 అధ్యాయములు దైవదాస ఓడిపోయారు. అర్థమైందే లేదా నాకు తెలియదు. ఆ మాట చెప్పినప్పుడు ఇతనికి ఏమైంది? భయం. స్తోత్రం. ఆ సమాచారం అని చెప్పారు. అవును కదా? సమాచారం వినినప్పుడు ఏలియాలు భయపడారు. స్తోత్రం కదా. అందుకే భయపడి ఏం చేశారు? పారిపోయినట్టుగా పారిపోయి అక్కడ బెదిరి చెట్టు కిందకి పడి ప్రార్థన చేసింది. ఆ వాక్యం బదిర వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేశాను. ఆయన ఒకసారి 3వ వాక్యం కదా. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యములో పారిపోయినప్పుడు ఒక్కడుగా పాడి
చూసిన దాసుడు ఆ దాసుడికి చెప్పారు, నీ అచ్చిత ఇక్కడ ఉండు, నీ ఏం చేయాలి, ఇక్కడ ఉండు. ఆయన ఒక్క దినములు ప్రయాణం చేసి, ఒక దినములు ప్రయాణం ఎందుకు చేశారు? చావడానికి. చావడానికి వెళ్ళినప్పుడు ఎవరు తోడుగా ఉండకూడదు, నేను ఒంటరిగా. ఇదే అందరికన్నా ప్రాబ్లం. చావాలన్నా ఒంటరిగా, సోదరు తోడుగా ఎవరు ఏం చేయకూడదు. సోదరు కలిగిన ఏడు గారు ఏం చేశారు? దేవుడి సన్నిధి నుండి, అంటే 10 ఏళ్ల మధ్య దేవుడి సన్నిధి నిలబడిన వాడు ఇప్పుడు పెద్ద చెట్టు సన్నిధి బట్ అన్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళారు? భద్ర చెట్టు కింద పడుకున్నారు. అక్కడే ఉండి ఒక ప్రార్థన పెద్దది, వృద్ధులు కంటే నేను సూపర్ మ్యాన్ కాదు, నేను ఒక చిన్నవాడు, నన్ను వెంటనే ఏం చేయాలి? ఎలాగ తీసుకొని నా ప్రాణం ఏం చేయాలి? దేవుడు ఉద్దేశం ఏంటి? ఈయన ప్రాణం ఎలాగ తీసుకొని వెళ్ళడానికి. 2 రాత్రి పుస్తకం 2వ అధ్యాయం చదవద్దు. ఆ యోర్దాను వారు దాటిన తర్వాత పైనుండి అగ్ని రథములు దిగి వచ్చి సుడిగాలిని చేశారు. పైకి ఎగిరిపోతున్నారు. దేవుని చిత్తలని ఈ వెదరి చెట్టు కింద పడి చచ్చిపోవడానికి కాదురా, నిన్ను తీసుకొని వెళ్ళడానికి పరలోకమునికి ఒక బండి రెడీ అవుతున్నారు. నీ చావు కోసం కోరుకున్నారు. ఇది అందరికీ అంతం కాదురా. ఇంకా నీకు ప్రయాణం ఉంటే యేసు రక్తం చేయాలి. అందరూ ఇది నా ముగింపు. ఇక్కడ ఈ బెదరి చెట్టు అనే గ్రీకు భాషలు అది ఆరెంజ్ నీకు కూడా తెలియదమ్మా. నేను కూడా ఏ పండు? కామల పండు ఎలాగ ఉంది? చూసినప్పుడు ఎలా ఉంది? బాగా ఎర్ర కళ్ళుగా ఉంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్తే ఈ కొమ్మల పండు ఒకటి తీసుకుంటే జ్యూస్ తీసుకొని తాగితే సూపర్, దాహం తీరిపోతారు అనుకొని ఆ చెట్టు నుంచి బెదరి చెట్టు నుండి ఒక పండు తీసుకొని అది పండితే అది దాని నుండి పొగ వేస్తుంది. మా నాన్న కొందరు విశ్వాసి దగ్గరికి వెళ్తే ఆడేదో దాగం తీర్చామని అనుకుని పొగ తప్ప వేరే ఏం ఉంటాం. బయటికి చూసినప్పుడు బాగా కలర్ కనిపిస్తున్నారు, కానీ ఆ కాయి ఇప్పినప్పుడు ఏమవుతుంది? నేను అన్ని చూసినప్పుడు బాగా కలర్ చూసాను, లోపలి పోగా ఆ చెట్టు కింద పడుకుని ప్రాణం ఏం చేయాలి? తీసుకొని ప్రార్థన చేసేది. కొన్ని ప్రార్థన పైకి ఎక్కాయి, కొన్ని ప్రార్థన ఏం చేయను? స్తోత్రం కలిగిన. ఇప్పుడు 4వ ప్రార్థన చావు కోసం ప్రార్థన, స్తోత్రం కలిగిన. 5వ ప్రార్థన చెప్పి నేను మాట ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. 18వ అధ్యాయము 36, 37. అస్తమయ నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్తలకు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీయుల దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీవు సెలవు చేత చేసితివనియు ఈ దినమున కనపరుచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరిగి చేయుదువనియు ఈ జనములకు తెలియనట్లు నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి చెప్పండి. 23వ వాక్యం చెప్పండి. మాకు 2 ఎడ్లను ఈయుడి. వారు వాటిలో ఒకదాన్ని కోరుకొని దాని తునకలుగా చేసి కింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలెను. 2వ ఎద్దును నేను సిద్ధము చేసి కింద అగ్ని ఏమీ వేయకుండానే దాని కట్టెల మీద ఉంచుదును. తరువాత మీరు మీ దేవుని పేరును బట్టి ప్రార్థన చేయుడి. ఆకాశములను తీయగా దిగి దేవుడు
ఐదవ ప్రార్థన ఆకాశములే మావాలి అగ్గి దిగుమని ప్రార్థన చేశారు. స్తోత్రం ఎలా ప్రార్థన చేశారు? అగ్గి దిగడానికి అయితే ముందుకు ఏం చేశారు? ఆ బలిపీఠం కట్టేరు. అవును కదా, ఇప్పుడు బలిపీఠం కట్టినప్పుడు ఇది ముందుకు అక్కడ ఏం జరిగింది? బాగా బలి అర్పించిన స్థలం. ఇప్పుడు ఏం లేదు, అగ్గి లేదు, బలిపీఠం లేదు. బలిపీఠం ఉండే కదా అగ్గి. ముందుకు దీని ముందుకి ఇక్కడ బాగా ప్రార్థన జరిగిన చోటు ఇప్పుడు ఏం లేదు. ప్రార్థన లేదు, ఏటీ లేదు. అప్పుడు ప్రార్థన, ఇప్పుడు బలిపీఠం మొత్తం ఏమైంది? పగిలిపోయింది. మొత్తం పగిలిపోయింది. కొందరు బలిపీఠం అలాగే ఉంది, మొత్తం పగిలిపోయింది. అది ఆ పగిలిపోయిన బలిపీఠం మీద అగ్గి దిగడానికి ప్రయత్నిస్తున్నాం. ముందు బాగా ప్రార్థన చేసిన బిడ్డ ఇప్పుడు ఏమీ లేదు. స్తోత్రం. అవి ఏలి గారు ప్రార్థన చేయడం మూలం ఏం చేశారు? 12 రాళ్ళు తీసుకొని వచ్చి బలి మీద కట్టారు. ఇలాగా నేను ప్రార్థన చేయను మూలం ఏం చేయాలి? బలి మీద 12 రాళ్ళు తీసుకొని. ఎందుకు 12, 13 తీయలే? 12 గోత్రాలు దేవుడికి స్తోత్రం. ఆ 12 గోత్రం ఎలాగ ఉందన్నది ఒకసారి చూడండి. 12 ఒకసారి మీకు చూపించండి. దేవుడికి స్తోత్రం. ఎలాగ ఉందంటే 21 వాక్యం చూడండి. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య, అది ఎలాగ ఉందండి? రెండు తలంపుల మధ్య. ఎలాగుందండి ఇశ్రాయేలు ఇప్పుడు? రెండు తలంపుల మధ్య. రెండు తలంపులు అంటే కాదు, ఇంగ్లీష్ అదే ఊగుతున్నది. లేదు, ఇంగ్లీష్ అలాగే ఉంది. ఎలా ఉందండి? ఆడుతున్నది. ఇశ్రాయేలు అటు ఇటు ఏం చేస్తున్నారు? ఏది 12 గోత్రం ఎలాగుంది? ఊగుతున్నది. ఇంగ్లీష్ లాగా ఉంది. ఇప్పుడు దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ ఏమవరు? స్తోత్రం. కొందరు విశ్వాసం ఎలాగండి? అవును కదా, యేసు ప్రభు చెప్పారు కదా, సుడిగాలి వచ్చి చెట్టు కొట్టు, చెట్టు ఊగినట్టుగా ఊగుతున్నారట. స్తోత్రం. ఆయన అర్థం అండి. అక్కడికి అయితే అక్కడికి ఏలియా వచ్చి చెప్తే ఏలియాడు తగ్గింది. ఈ ఆగాబు వచ్చి చెప్తే అలాంటి వాడు సంఘంలో అవును కదా. ఎక్కడ ఆగాబు చెప్తే ఆగాబు వర్షం తినేటప్పుడు, ఏలియా చెప్తే ఏలియా వర్షంలో ఇక్కడ సగం అక్కడ సగం. ఏదండి? అందుకని రెండు ఓడ మీరు ఏం చేయకూడదు. కానీ రెండు ఓడ మీరు కాలు పెడితే ఏమో మునిగిపోతారు. రెండు ఓడ మీరు కాలు పెడితే ఓడ రెండు సైడ్ కలిసి ఇజ్రాయెల్ ఇప్పుడు అటు ఇటు ఊగినట్టుగా ఉంటారు. అందుకే ఈ ఊగిన వాడికి ఏలియా గారు చేసిన ఆ ఊగిన కలిసి మొత్తం రాయలు మొత్తం తీసుకొని వచ్చి కట్టిన తర్వాత ఏం చేశాడు? అగ్ని అలాగే కాదండి, అగ్గి దిగడం ఇంకా ఉంది ప్రాసెస్. ఆ బలిపీఠం మీదకేం చేసింది? నీళ్లు పోశారు. నీళ్ళు పోయిన మురివే కర్ర ఏం చేసింది? సదరీసి పెట్టారు, సర్దుకొని పెట్టారు. సోదరు అందరికి ఇది చదవలేదు, ఓడర్గా చదివిన వాడే అలాగే చెప్తాను. కర్ర ఏం చేసేది? సర్ది పెట్టాడు. సర్ది పెట్టారు అంటే కొందరు కథ పెద్ద కర్ర, ఒక చిన్న కర్ర ఎలాగ పెట్టలేదు. అన్ని కర్ర ఎలాగ ఉండాలి? ఓకే. కొందరు సంఘంలో కొన్ని కర్ర, కొంత ముందుకు కొన్ని కర్ర తిన్నగా ఉండరు. ఈ సర్దుకోలు లేకపోతే కర్ర మొత్తం ఏమవదు? కాలదు. ఒకేసారి కాలదు. ఒకసారి ఏమవదు? అగ్గి దిగి వచ్చినప్పుడు సగం పడిపోతుంది, సగం కాలుతుంది. స్తోత్రం కలిగి ఒకే రీతిగా ఉండాలి. స్తోత్రం. పోనండి, కొన్ని కర్ర ఎలాగంటే కొన్ని పెద్దది, కొంచెం చిన్నది ఎలాగంటే పోను కాదమ్మా. కానీ కర్ర ఏం చేయాలి? పెట్టి ఏలి గారు బలి అర్పించడానికి ఉన్న ఆ పశువును తీసుకొని వచ్చి ఏం చేశారు? అని పెట్టి కోసేరు. స్తోత్రం. పీసు చేశారు. ఏం చేశారు? స్తోత్రం. అవతల ఎంత మంది ఉంది? 450. యువతల ఒక్కడే. స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఆ పశువును బంధించి పీసు చేసి దాని మీదకి ఏం చేశారు?
నీరేసి మొత్తమే చేశారు. తప్పించలేకపోతే వాళ్ళు చెప్తారు ఈయన ఎక్కడ నీళ్ళు అగ్గి పుట్టించారు. అందుకని నీళ్ళేసారు. ఆడే తెల్లవరి నుండి 3 గంటల వరకు ఏం చేశారు? అగ్గి దిగు అగ్గి దిగు అగ్గి దిగు దేవా అంటే ప్రార్థన చేసినప్పుడు ఏదైతే పడుకున్నారో ఇంకే కేకలేసి ఏం చేయాలి? పిలవాలి. ఆడ దిగి వస్తానండి. ఎన్ని కేకలేసినా కానీ ఏం చేసేది? 3 గంటలు. ఇప్పుడు ఆపరా. ఎన్ని గంటలు? అంటే ఈ 3 గంటలు అంటే యూదులు బలి అర్పించిన టైం. సోదరుని 3 గంటల టైం అని ఏది వెళ్ళినప్పా సమకాలాన్ని అలాగే చెప్పి ఏసయ్యా ఆ 3 గంటల సమయం అని బలి అర్పించిన సమయం వచ్చినప్పుడు ఏదో చెప్పి ఆపు, ఇంకా నేను ప్రార్థన చేస్తాను. ఏవేవో అన్ని సిద్ధపరిచే నీరేసి ఆ పైకెత్తి ప్రార్థన చేశాడు. దిగుమని ప్రార్థన చేసి ఉండగా ఆ రోజు ఏమొచ్చిందండి? అగ్గి దిగి ఆ పెరిమీద పైన కాబట్టి అది పైన ఆ మాంసం మొత్తమే చేశారు. మట్టి కూడా కాల్చారు. స్తోత్రం. ఇస్రాయేలు చెప్పడు ఇదో దేవుడు ఇది ముందుకు అద్భుతం చేస్తే అందరూ ఏం చేశారు? అవునండి. స్తోత్రం. ఎర్ర సముద్రం దాటితే పాట ఆట అందరికి వస్తుంది. ఎర్ర సముద్రం దాటిన తర్వాత చెరసాలలో ఉండినప్పుడు చెయ్యగాను బంధించినప్పుడు పాట ఆట లేదు. ఏ దేవుడు నా పాపకి విడుదల ఇచ్చారు. హల్లెలూయా. పాపకి విడుదల మునుపు చేయని మునుపు నీ చర్చికి వచ్చి నా పాపకి దేవుడు విడుదల ఇచ్చారు స్తోత్రం అని చెప్పాలి. అదే సరి అయిన విశ్వాసం. ఈ విశ్వాసం లేని వాడు ఏమవుతుంది? ఎర్ర సముద్రం దాటిన తర్వాత మోసే అక్క ఏం చేశారు? పాట పాడుతున్నారు. అమ్మా ఇది ఎర్ర సముద్రంతో దాటిన మునుపు ఇక్కడ ఏం చేయాలి? పాట పాడాలి. అప్పుడు నేను కూడా ఒక స్తోత్రం చెప్తాను. స్తోత్రం కలిగి పాత నిబంధనలు విడుదల చూసిన తర్వాత ఆట పాట స్తోత్రం. కొత్త నిబంధనలుగా కాదు, విడుదల కనిపించిన మునుపే దేవునికి స్తోత్రం తెలుస్తుంది. అవునా? అలా చేయడానికి కాదు. రకమ్మ చెయ్యికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అడిగడికి చెప్తున్నా ఇది ప్లాస్టర్ వేసి ఈ అమ్మకలు లాగి ప్లాస్టర్ వేసిన నొప్పి పోయినప్పుడు అల్లే చర్చలు వచ్చినప్పుడు సైలెంట్ కొట్టదు. ఒక్క అల్లేరు కూడా నొప్పి కదా, నొప్పి గట్టిగా తగ్గదు. అమ్మా ఇది తగ్గకుండా దేవునికి ఎక్కువ వస్తుంది. నీకు విడుదల జరగలేకపోతే విడుదల ఇచ్చిన దేవునికి స్తోత్రం. అద్భుతం చేసిన దేవునికి స్తోత్రం. అప్పుడు బాగా ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి. రోగం ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి. విడుదల కనిపించలేని టైంలో దేవునికి స్తోత్రం చెప్పి దేవునికి స్తోత్రం చేయాలి. అదే సరి అయిన విశ్వాసం. అగ్గి దిగిన తర్వాత దేవుడు గొప్ప దేవుడు దేవుడికి స్తోత్రం. ఈ కాలంలో విశ్వాసులు ఎలాగా తయారైపోయింది. దేవుడికి స్తోత్రం. మనకు విడుదల కనిపించలేనప్పుడు దేవుడికి ఏం చేయాలి? స్తుతించి స్తోత్రం చేయాలి. ఏది విడుదల కనిపించలేదు ఆసక్తి అబ్రహాము ఎలాగా స్తుతించాడు? ఆశకి విరోధంగా ఆశతోని నమ్మరు. అవునా? కాదు, అదృష్టం కాదు. ఆశకి విరోధముగా రామభద్రుని 4వ అధ్యాయము 19 నుండి కిందకి 18 నుండి చదువు. నిరీక్షణ లేనినప్పుడు నిరీక్షణ కలిగి అని నమ్మారని రాయబడింది. హోప్ అగైన్స్ట్ హోప్. చదవండి. నీ సంతానం ఇలాగ ఉండినని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణకేం లేదు, ఆధారం
అని ఆశకి ఆధారం లేని టైంలో ఆశ కలిగిందట. నిరీక్షణకి ఆధారం లేదు. భార్య భర్తలకి పిల్లలు పట్టడానికి నిరీక్షణకే లేదు. నో వే. అప్పుడు దేవుడికి ఏం చేశారు? నమ్మడు కదరు నా దగ్గర ఉంటాను. నమ్మాడా? నిరీక్షణకి ఆధారం లేనినప్పుడు నిరీక్షణ కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశ నోతుల సమయంలో హోప్ అగైన్స్ హోప్. ఆశ లేని టైంలోకి ఆశకి ఆధారం లేదు. నిరీక్షణకి ఆపోజిట్ అంటే ఆశ. స్తోత్రం. నిరీక్షణకే లేదు, ఆశ లేదు. ఏది విడుదల జరగడానికి ఆశ లేదు. అప్పుడు ఏం చేయాలి? విడుదల కలిగినట్టుగా ఆశ కలిగి అదే సరి అయిన విశ్వాసం. దేవునికి స్తోత్రం. ఆశ లేదు. ఈ జీవితం అలాగా జరుగుదని ఆశ లేదు. కానీ ఆధారం లేని టైంలో ఆధారం ఉండినట్టుగా దేవుడి మీద ఆశ కలిగి ఉంటుంది. ఖచ్చితంగా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. మనల్ని కొందరు ఏం చేయదు. విడుదల జరుగుతుంది. ఆశ ఉందా? నిరీక్షణ ఉందా? ఆశ లేదు. సారా దగ్గరికి వచ్చి అడిగితే సారా ఏం చెప్తాను? నోవే. సారా చెప్పింది, ఆల్రెడీ చెప్పింది. సారా ఎవరికి? దేవుడికే చెప్పింది. ఈడు కానీ అబ్రహాం తిరిగి చెప్పలే. అబ్రహాం ఏం చేయలేదు, చెప్పలేదు. అబ్రహాము చెప్పలేదని ఎరగదలితో రోమాపత్రిక 4:17, 18, 19, 20, 21, 22, 23 ఆ వాక్యం చదువుకున్న కరెక్ట్ ఎక్కడ రాయబడింది. స్తోత్రం కలిగిన నాకన్నీ ఎక్కువ టచ్ అయిన వాక్యం అది. దేవుడికి నిరీక్షణ ఆధారం లేని టైంలో నిరీక్షణ కలిగి ఉంటాం. స్తోత్రం. ఈ రాత్రి ప్రార్థన చేయని బిడ్డలే అనుకుంటాం. ప్రార్థన చేయని బిడ్డలకి మాత్రమే ఏముంది? నిరీక్షణ. ఈ రోజు కానీ ఎల్లుండి కానీ నా జీవితం ఏమవుతుంది? మారుతుంది. ఈ స్థితి దేవుడు ఏం చేస్తుంది? అబ్రహాముకి అనగానే విశ్వాసం ఉన్నట్టుగా ఈ యోబు గారికి కూడా అనగానే నమ్మకం ఉంది. నా స్థితి దేవుడే చేస్తుంది, మారుతుంది. స్తోత్రం కలిగింది కదా. రెట్టింపు ఆయనకి తిరిగి ఇచ్చారు. స్తోత్రం కలిగింది కదా. హల్లెలూయా చెప్పాలి. ఆశ లేని ఆశ కలిగి ఉంటుందండి. ఈ రాత్రి నీకు విడుదల కలుగుతుంది. ఈ దినములో ఈ ఎర్ర సముద్రం అనగానే ఒక అద్భుతం జరగబోతున్నారని నేను రూఢిగా నమ్ముతున్నాను. పది కుటుంబాలు రాత్రి వేళ దేవుని సన్నిధిలో తలలో ఉంచుకుందాం. మనం ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ మహోన్నతుల దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రి వేళ ఈ సందేశం ద్వారా దేవ ప్రార్థన గురించి దైవజనుడు ప్రార్థనా పరుడని చెప్పే ఒక సందేశాన్ని విని తీరడానికి దేవ రాత్రి వేళ మా అందరికీ వినికిడిలో గొప్ప శక్తిని ఇచ్చినందుకు స్తోత్రం. దేవ మేము కూడా ప్రార్థన చేసేవారిగా మారి తీరాలి. ప్రార్థనకు సమయం ఏర్పరిచేవారిగా, ప్రార్థనకు ఉన్న ప్రత్యేకతను అనుభవపరిచేవారిగా మారి తీరడానికి మాకు సహాయం దయ్యండి. ఏలియా ఏ రీతిగా ప్రార్థనా పరుడో ఆ రీతిగా మేము కూడా ప్రార్థనలో కొనసాగే వారిగా మారి తీరాలి. ఎడతెగక ప్రార్థన చేసేవారు, మధ్యవర్తి ప్రార్థన
ప్రార్థన చేసేవారు. ప్రాణం పోయి తీరడానికి ప్రార్థన చేసిన విధానం, అదే రీతిగా అగ్ని వచ్చి తీరడానికి ప్రార్థన చేసిన విధానం, దేవ సకల విషయములకు ప్రార్థన చేసి దేవ దాని యొక్క ఫలితాన్ని పొందుకు తీరేంతటిగా ఉన్న ప్రయాణంలో దేవుని యొక్క బిడ్డల ముందుకు కొనసాగుటకు దేవ సహాయం దయచేయమని కోరుచున్నాం. ఈ రాత్రి వేళ దేవ మా జీవితంలో మేము ఒప్పుకు తీరుతున్నాం. మేము ప్రార్థన లేక ప్రార్థనకు నిర్లక్ష్య పడేవాడిగా, దేవ ప్రార్థనలు అపహేళపరిచేవారిగా, ప్రార్థన ఏదో ఆరాటంగా పోరాటంగా చేసి దేవ అందరికీ చూపించడానికి చేసే ప్రణాళికలో మా ప్రార్థన ఉండి తీరినది. ఈ రాత్రి వేళ మేము ఒప్పుకు తీరుతున్నాం. మా ప్రార్థన జీవితంలో ఒక మార్పు జరిగి తీరాలి. ఏసీతో ఉన్న శిష్యులు ప్రార్థన చేయమని చెప్పిన సందర్భంలో కొనుక్కుంటూ నిద్రపోతూ ప్రార్థనకు అలక్ష్యపరిచినట్టుగా దేవ వారి మీదకి శాపం వ్యాపరించిన దేవ ఈ రోజు మా జీవితంలో కూడా అలాంటి పొరపాట్లే జరుగుతున్నాయి. ఈ రాత్రి వేళ మేము ఒప్పుకు తీరుతున్నాం దేవ. ప్రార్థన లేకుండా, దర్శనం లేకుండా, ప్రార్థనకి ప్రాధాన్యత లేకుండా, ఏకాగ్రత లేకుండా ఏదో ప్రార్థన చేస్తున్నాను, నుంటికి చేస్తున్నాను అన్న భావనతో దేవ మేము చేసిన ప్రార్థనలు ఈ రాత్రి వేళ జ్ఞాపకం చేసి తీరుతున్నాం. ఈ రాత్రి వేళ మమ్మల్ని క్షమించండి దేవ. ప్రార్థనా పరులుగా మమ్మల్ని మార్చండి. పెద్దల కళలు ఇచ్చి ప్రార్థన చేసిన వారిగా మార్చండి దేవ. అరుణోదయంలో ఇచ్చి ప్రార్థన చేసేవారిగా మార్చండి దేవ. దేవ దొరికిన సమయంలో ఎడతడగా ప్రార్థన చేసేవాడిగా మార్చండి దేవ. విజ్ఞాపన ప్రార్థన చేసిన వారిగా మమ్మల్ని మార్చండి దేవ. ప్రార్థన శక్తి ద్వారా దేవ కొన్ని విషయాలు సాధించి తీరినట్టుగా ఏలియా దేవ నీ సన్నిధిలో దేవ తన కాలును అరికాల కింద పెట్టి తనను అరికాల కింద పెట్టేసుకొని దేవ మొగ్గి తీరడానికి, దేవ తను తాను తగ్గించుకు తీరడానికి, తన జీవితాన్ని దేవ ఒక పిండముగా మార్చుకు తీరడానికి దేవ ప్రార్థనలో కొనియాడినట్టుగా మమ్మల్ని కూడా నేర్పించండి దేవ. ప్రార్థన ఒక ప్రహసనము కాకుండా ప్రార్థన నా జీవితానికి ఉన్న శక్తి, ప్రార్థన నాకు వెనుపూసనిచ్చే విధానం, ప్రార్థన నా జీవితానికి దేవ పరలోక గమనిని కదిపేయగలిగేది ప్రార్థన దేవ. కొన్ని సాతాను సొంత శక్తులను ఎలగొట్టుకు తీరేది. రాత్రి ఇలాంటి ప్రయాణంలో మేము కొనసాగించుకు తీరటకు సహాయం దయచేయండి. ఇంతసేపు వాక్యాన్ని బోధించిన సేవకులను బట్టి స్తోత్రం. వాక్యం వినబడలందరి బట్టి దేవానికి స్తోత్రం. దేవుని యొక్క పనిని, దేవుని యొక్క కార్యములను నిర్లక్ష్య భావముతో చేసి శాపం తెచ్చుకోవడం కన్నా దేవ ఆసక్తితో దేవుని పని చేసుకు తీరడానికి, దాని ద్వారా దీవెన పొందుకు తీరడానికి, దాని ద్వారా కుటుంబాలు, సంఘాలు, సమాజం దీవెన కలిగే విధానంగా మారి తీరేందుకు దేవ సహాయం దయచేయండి. రాత్రి వేళ మాతో మాట్లాడినందుకు స్తోత్రం. మేమందరం కూడా మా కుటుంబంలోకి తిరిగి వెళ్తున్నాం. నీ కృపను మేము అనుకుంటున్నాం. నీ వాక్యాన్ని మేము అతిగా పట్టుకుంటున్నాం దేవ. సహాయం దయచేయండి. దీవెనతో నింపినందుకు స్తోత్రం. సహాయం దయచేసినందుకు స్తోత్రం. యేసు నామమున అడిగి వేడుకున్న పరమ తండ్రి. తండ్రి యొక్క కుమారుల పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ కూర్చున్న భక్తులతో దేవాన్ని రెండో అక్కడ వరకు తోడైందుగాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసుకి నామమే సంపూర్ణ విజయం కలుగునుగాక. 3 సార్లు